రాయలసీమ రైతాంగానికి చంద్రబాబు శాశ్వతంగా ఉరివేయబోతున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్. కర్ణాటక, తెలంగాణ నుంచి కృష్ణా నీళ్లు మన వరకు వచ్చే పరిస్థితి లేదు అన్నారు. సీఎం చంద్రబాబు తీరుతో రాబోయే రోజుల్లో నెల్లూరు, రాయలసీమ ఎడారవుతాయి అన్నారు. రేవంత్తో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపేశారని ఆరోపించారు. రాయలసీమకు నీళ్ల కోసం వచ్చే నెల 1వ తేదీన ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు వైసీపీ నేత. చంద్రబాబు నాయుడు గారికి ఒక ద్వేషమో లేకపోతే ఒక ఆలోచన లేకుండా పోవడంతో ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి రైతాంగానికి కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి శాశ్వతంగా ఊరేయబోతున్నాడు. ఎగువన కర్ణాటక, దిగువన తెలంగాణ మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లను వాళ్ళు తోడేస్తూ వాళ్ళు వినియోగించుకుంటుంటే కనీస బాధ్యత వ్యవహరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మీరు తీసుకుంటున్నారు 8 టీఎంసీలు, మేము 3 టీఎంసీలు మాకు ఆ లెవెల్లో తీసుకోగలిగితే మా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని అంటే దాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు అని అంటే ఈయన ఏమనాలి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి ఈ రాష్ట్రానికి ఇంకా మేలు చేయాలంటే ఆలోచనతో పోవాల్సింది పోనిచ్చి మూడు టీఎంసీలకు పెట్టారు రాయలసీమ లిఫ్ట్. 3 కాదు ఇంకో 2 టీఎంసీలు పెంచేదానికి అవకాశం ఉంటే చూడండి అనేటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిన ఈ ముఖ్యమంత్రి అసలు ఆ ప్రాజెక్టే అవసరం లేదు. ఎందుకు అది అవసరం? 832 అడుగులకు చేరేటప్పటికి 32 టీఎంసీలే శ్రీశైలంలో ఉంటాయి. దాంట్లో 11 టీఎంసీలు తెలంగాణకు పోతే మనకున్నది 22 టీఎంసీలే కదా అని అవగాహన లేకుండా హేళనగా మాట్లాడుతున్నాడు. జిల్లాలో కూడా ఒక కార్యాచరణ తయారు చేసుకొని నెక్స్ట్ మీటింగ్ 1వ తేదీన కడపలో కూడా మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి అందరితో కూడా పెద్ద మనుషులతో అందరితో కూడా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, దీన్ని ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు గారికి అవగాహన కల్పించాలి, ఆయన చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలకు వివరించి రాబో రోజులలో ఏ రకమైన పోరాటం చేయాలనేటువంటిది కార్యాచరణ ఆ రోజు దాన్ని చేయడానికి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం.